Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. मोदी जी ने भुवनगिरी की टेक्सटाइल इंडस्ट्रीज के लिए बहुत काम किए हैं. మోదీ గారు భువనగిరిలో ఉన్నటువంటి టెక్స్టైల్ పరిశ్రమ కోసం చాలా చేశారు. मोदी जी की टेक्सटाइल पॉलिसी स्पष्ट है. जरा लिखना 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 मैं बोलता हूँ. मोदी जी की टेक्सटाइल पॉलिसी बड़ी स्पष्ट है. फार्म से फाइबर तक, फाइबर से फैक्ट्री तक, फैक्ट्री से फैशन तक और फैशन से एक्सपोर्ट तक का पूरा चैनल करना और किसानों को और हमारे मजदूरों को मजबूत करना. మోదీ గారు చెట్టు దగ్గర నుంచి ఫైబర్ తీయడము, ఆ ఫైబర్ని తీసిన తరువాత ప్లాంట్కి పంపడము, అక్కడి నుంచి ఆ ఫైబర్ని ఫ్యాక్టరీకి పంపడము, తద్వారా దానిని ఫ్యాషన్ ఇండస్ట్రీకి పంపడము, తద్వారా ఎగుమతి చేయించడము, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తిదారులకు, చేనేత వాళ్ళకి, అదేవిధంగా రైతు కార్మికులకి కూడా లబ్ధిని చేకూర్చారు. मोदी जी ने टेक्सटाइल में पीएलआई पॉलिसी लाकर 8 लाख लोगों को रोजगार देने का काम किया है. మోదీ గారు టెక్స్టైల్ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చి 8 లక్షల మంది చేనేత కార్మికులకు ఉపాధినిచ్చారు. भाइयों बहनों, मोदी जी ने 1500 करोड़ से नेशनल टेक्सटाइल मिशन बनाया है. మిత్రులారా, మోదీ గారు 1500 కోట్లతో నేషనల్ టెక్స్టైల్ పాలసీ, జాతీయ టెక్స్టైల్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. और 14,000 करोड़ से पोचमपल्ली में हैंडलूम पार्क लिमिटेड स्थापित करने का काम और व्हाइट गोल्ड टेक्सटाइल पार्क स्थापित करने का काम नरेंद्र मोदी जी ने किया है. మోదీ గారు 14,000 కోట్లతో పోచంపల్లిలో ఒక టెక్స్టైల్ పార్కుని నిర్మాణం చేశారు. అదేవిధంగా చేనేత కోసము మరొక టెక్స్టైల్ పాలసీని ఏర్పాటు చేశారు. भोंगीर के लिए मोदी जी ने बहुत काम किया है. 140 करोड़ से भोंगीर से भोपाल पट्टनम तक नेशनल हाईवे को शुरू किया. మోదీ గారు భువనగిరి కోసం కూడా చాలా పనులను చేశారు. 140 కోట్ల రూపాయల ఖర్చుతో భువనగిరి నుంచి భోపాలపట్నం వరకు జాతీయ రహదారిని నిర్మాణం చేశారు. और बीबी नगर में एम्स की स्थापना कर भोंगीर, नलगोंडा, वारंगल और खम्मम में सारे गरीब लोगों को फायदा पहुंचाने का काम नरेंद्र मोदी जी ने किया. మోదీ గారు మన బీబీ నగర్లో ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ని ఏర్పాటు చేయడం ద్వారా భువనగిరి, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందినటువంటి పేద ప్రజలకు వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. जनगांव और भुवनगिरी रेलवे स्टेशन को नए बनाने का काम नरेंद्र मोदी जी कर रहे हैं. జనగామ నుంచి భువనగిరి వరకు ఉన్నటువంటి రైల్వే లైన్ ఏదైతే ఉందో దాని ఆధునికీకరణ పనులను కూడా మోదీ గారు చేపట్టారు. और कुमारवेली में बिल्कुल अत्याधुनिक रेलवे स्टेशन फिर से बन रहा है. కొమరవెల్లిలో అత్యాధునికమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం కానున్నది. रायगिरी से वारंगल तक 4 लेन सड़क का निर्माण हो रहा है. రాయగిరి నుంచి వరంగల్ వరకు 4 లేన్ల రహదారి యొక్క నిర్మాణం పూర్తయింది. सूर्यपेट से सिद्धिपेट तक नेशनल हाईवे बनाने का काम चल रहा है. సూర్యాపేట నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారిని నిర్మాణం చేసేటటువంటి పని కూడా కొనసాగుతోంది. भाइयों बहनों, 2,33,000 लोगों को 5 लाख तक का पूरा खर्चा स्वास्थ्य का नरेंद्र मोदी जी उठा रहे हैं. మిత్రులారా, 2,31,000 మంది ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 5 లక్షల రూపాయల వరకు అయ్యేటటువంటి వైద్యపరమైనటువంటి ఖర్చు మోదీ ప్రభుత్వము
భరిస్తోంది. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.